ఇస్సాకు యాకోబును ముద్దు పెట్టుకున్నాడు. యాకోబు యోసేపును ముద్దు పెట్టుకున్నారు. యోసేపు అతని తమ్ములను ముద్దు పెట్టుకున్నారు. నయోమి తన కోడలను ముద్దు పెట్టుకున్నది. దావీదు జోనతానును ముద్దు పెట్టుకున్నాడు. ఈ విధంగా చూస్తే స్నేహితులు ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. అన్నదమ్ములు ముద్దు పెట్టుకుంటారు. తల్లిదండ్రులు బిడ్డలను ముద్దు పెట్టుకుంటారు. ఎందుకు అంటే వారి ప్రేమను, ఇష్టాన్ని కనపరిచేటువంటి బలమైనటువంటి ప్రక్రియ ముద్దు పెట్టుకోవడం. అందుకే యేసు ప్రభు దేవుడు అంటాడు కీర్తనల గ్రంథం 2:12లో, కుమారుని ముద్దు పెట్టుకునడి, కుమారుని ముద్దు పెట్టుకునండి. కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే మన కొడుకులను ముద్దు పెట్టుకోవడమా? కాదు. మన కుమారులను ముద్దు పెట్టుకోవడం కాదు. మన కుమారులను మనము ఎంత పాపి అయినా, దేవుణ్ణి ఎరుగినటువంటి వారైనా ముద్దు పెట్టుకుంటారు. అదేం పెద్ద విషయం కాదు. దాని గురించి ఏం బైబిల్లో రాయబడలే. ఇక్కడ కుమారుడు యేసు ప్రభు దేవుని కుమారుడు. దేవుని కుమారుని ముద్దు పెట్టుకొనుడి అంటే దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తును ప్రేమించండి అని అర్థం. ముద్దు పెట్టుకోండి అంటే ప్రేమించండి. ముద్దు ఇష్టంతో పెట్టేది, ప్రేమతో పెట్టేది. కాబట్టి ప్రేమించాలి. కుమారుని మీరు ప్రేమించాలి. అందుకే కుమారుని ముద్దు పెట్టుకొనుడి అంటున్నాడు. ఆజ్ఞలన్నింటిలో కల్లా ప్రధానమైనటువంటి ఆజ్ఞ, నీ దేవుడైనటువంటి యెహోవాని నీవు ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? పూర్ణ హృదయంతోటి, పూర్ణాత్మతోటి, పూర్ణ బలముతోటి ప్రేమించాలి. మరి అటువంటి ప్రేమను కనపరిచేటువంటి ఈ యొక్క ముద్దు అనేటువంటిది ఎంతో గొప్పది. ముద్దు అనేటువంటిది ఎంతో ఉన్నతమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. మీరు కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఒకవేళ మీరు కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే అంటే ప్రేమతో, ఇక్కడ ముద్దు పెట్టుకోవడం అంటే ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక వ్యక్తి కూడా ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఆయన ముద్దు పెట్టుకున్నది ప్రేమతో కాదు. అదే చూస్తాం మనం ఇప్పుడు. ప్రేమ, దేవుని ప్రేమించి, దేవుని కుమారుని ప్రేమించి ముద్దు పెట్టుకొనుడి. ఒకవేళ ముద్దు పెట్టుకోకపోతే, లేని ఎడల ఆయన కోపించును. దేవుని కోపం తెప్పించే పని మనము చేస్తే ఇంకేమైనా ఉందా? కుమారుని ముద్దు పెట్టుకోకపోతే, దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోకపోతే కోపం వస్తుంది దేవునికి. ఆయన కోపించును. అప్పుడు ఏమవుద్ది? దేవుని కోపం వస్తే ఏమైంది? అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. త్రోవ తప్పి నశించెదరు. కాబట్టి ముద్దు పెట్టుకోవడం అనేటువంటిది దేవుణ్ణి ప్రేమించటం. ఇక క్రొత్త నిబంధనకు వస్తే, క్రొత్త నిబంధన గ్రంథంలో స్నేహితులు, బంధువులు చెంప మీద ముద్దు పెట్టుకుంటారు. ఇక్కడ ముద్దు పెట్టుకుంటారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నుదురు పైన ముద్దు పెట్టుకునేవారు. ఇకపోతే దాసులు, దాసులు యజమాని యొక్క చేతిని ముద్దు పెట్టుకునేవారు. మధ్యప్రాచ్యంలో అనగా 2000 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించి ఉండేటువంటి సమయంలో ఆ సామాజిక పరిస్థితుల్లో జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా దాసులు యజమాని యొక్క చేతిని ముద్దు పెట్టుకునేవారు. బానిసలు, బానిసలు యజమాని యొక్క పాదాలను ముద్దు పెట్టుకునేవారు. రకరకాలుగా తమ యొక్క ప్రేమ, ఇష్టము, ఒబీడియన్స్, విధేయత ముద్దులో కనబడతా ఉన్నాయి. మనం చెప్పుకున్నటువంటి పై ఉదాహరణలన్నిటిలో కూడాను మనకు కనబడేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, మొదటిది ప్రేమ, రెండవది ఇష్టం, మూడవది విధేయత. అయితే ఏదో ఇస్కరియోతు కూడా ముద్దు పెట్టుకున్నాడు. అయితే
ఈ పై వాటిల్లో ఈ మూడిట్లో ఏది కాదు. ప్రేమ కాదు, ఇష్టము కాదు, విధేయత అంతకన్నా కాదు. యూదా యేసు ప్రభుని ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ చూస్తే మనము ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. యూదా అనేటువంటి మాటకు అర్థం స్తుతించడం. యూదా ఖచ్చితంగా యూదులకు చెందినటువంటి వాడు అయి ఉండాలి. వారి యొక్క తల్లిదండ్రులు మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో వారి యొక్క బిడ్డకు యూదా అనేటువంటి పేరు పెట్టుంటారు. అంటే దేవునికి స్తుతి కలిగేటట్టుగా ఆయన యొక్క జీవితం ఉండాలి, ఆయన జీవితం ద్వారా దేవుడు స్తుతించబడాలి అనేటువంటి ఉద్దేశంతో వారు పెట్టి ఉండవచ్చు ఒకవేళ. అయితే పేర్లను బట్టి జీవితాలు ఉండవు, అంతే కదా. మన పేరుకు తగ్గట్టుగా మనం జీవిస్తున్నామా? మన పేరు ఏదో సమ్ ఎక్స్కు ఒక వాల్యూ ఉంటుంది కదా. ఆ వాల్యూ ప్రకారం మనం జీవిస్తుంటామా? పేరుకు తగ్గట్టుగా జీవితాలు ఉండవు. పేరు గొప్ప, ఊరు దెబ్బ. పేరేమో గొప్పది, మంచి పేరు, కానీ వ్యక్తి మనస్తత్వం చెత్త, కంపు, కుళ్ళు. ఆ విధంగానే ఉంది యూదా పరిస్థితి కూడా. ఇది అప్పటి నుంచి మానవ జీవిత చరిత్రలో వస్తున్నటువంటి ఒక స్థిరమైనటువంటి ప్యాటర్న్ ఇది, ఇప్పటికి కూడా, అప్పటి నుండి ఇప్పటికి. కాబట్టి యూదా పేరు మంచి పేరు, మంచి వంశం, మంచి కుటుంబం, క్రైస్తవుడు. మన భాషలో చెప్పాలంటే మంచి కుటుంబం చెందినటువంటి క్రైస్తవుడు, ఆధ్యాత్మికమైనటువంటి విలువలు కలిగినటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వాడు. అయితే వానికి పేరు తగ్గట్టు కానీ, వాడు పుట్టినటువంటి పరిస్థితులకు కానీ, విలువలకు కానీ తగినట్టుగా వాని జీవితం ఉన్నట్టుగా మనకు కనపడదు. ఎవరు ఈ యూదా అంటే, ఈ యూదా 12 మందిలో ఒక్కడు. 12 మందిలో ఒక్కడు. ఎవరు ఈ 12 మంది? యేసు ప్రభు శిష్యులు 12 మంది. యేసు ప్రభు శిష్యులు 12 మంది. ఈ 12 మందిలో యూదా ఒక్కడు. అంటే ఈ 12 మందికి యేసు ప్రభు ఏమేమి ఇచ్చాడు? లూకా సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. లూకా 9:1-2. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరములను వానికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుట కొరకు పంపాను. ఈయనకి అనగా ఈ 12 మందిలో ఒకడు కదా. ఈ 12 మందిలో ఒకడైనటువంటి యోధాకి ఏమేమి అధికారాలు ఉన్నాయి? ప్రభువు నుండి ఎటువంటి ఆధిక్యతలు పొందుకున్నాడు? దయ్యముల మీద శక్తిని, అధికారము పొందుకున్నాడు. రోగాలను స్వస్థపరిచేటువంటి వరాన్ని పొందుకున్నాడు. దేవుని రాజ్యమును ప్రకటించేటువంటి గొప్ప ధన్యతను, భాగ్యాన్ని పొందుకున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యతలు! వాక్యాన్ని సువార్తను ప్రకటించేటువంటి ధన్యత ఉన్నది, రోగులను స్వస్థపరిచేటువంటి ధన్యత ఉన్నది, దయ్యముల మీద, అపవిత్రాత్మల మీద అధికారము, శక్తి కూడా ఈ యూదా ఇస్కరియోతు అనబడేటువంటి శిష్యుడు 12 మందిలో ఒకడు ఇవ్వబడింది. అంతే కదా. ఇంకా కన్ఫర్మేషన్ కావాలంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 1-4 వరకు చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1-4 వరకు.
వారికి అధికారం ఇచ్చెను. ఎవరు వారు? ఆ, ఉమ్, 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 ఉమ్. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. 12 మందిలో యూదా కూడా ఉన్నాడు. ఈ 12 మందికి కల్పించాడు దేవుడు. ఏమి ఇచ్చాడు? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టును, ప్రతి విధమైన రోగమును స్వస్థపరచుటకును, సువార్తను ప్రకటించుటకును వారికి అధికారము ఇచ్చాడు. ఇప్పుడు యూదాకు ఎంత గొప్ప ఆధిక్యతలు ఉన్నాయో మనకు అర్థమైంది. అయినప్పటికీ కూడాను యూదా ద్రోహం చేశాడు యేసు ప్రభువుకు. అయినప్పటికీ ద్రోహం. అందుకే అందుకే ఈ స్వస్థతలు, తర్వాత ఈ దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి ప్రక్రియలు ఏవి కూడాను పరలోక రాజ్యానికి తీసుకొని పోవు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి పరలోకపు పట్టణపు పౌరులు వీరు అని మనము వీళ్ళని చెప్పలేం. ఇవన్నీ చేస్తూ కూడా పరలోక రాజ్యంలోకి వెళ్లకుండా నరకానికి వెళ్ళేటువంటి వారు ఉన్నారు. ఇక్కడ ఉన్నాడు ఈ వ్యక్తి యోధా. ఇవన్నీ చేశాడు. ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో కలిసి తిరిగాడు, కలిసి తిన్నాడు, ప్రభుతో పాటు స్వస్థతలు చేశాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, ప్రభునే పట్టించాడు. అంటే అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు, హృదయము ఘోరమైన వ్యాధి కలది. హృదయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మడానికి లేదు. బహుఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. రేపు ఉదయం ఆ హృదయంలో నుండి ఎటువంటి విషం బయటకు వస్తుందో ఎవరికి తెలియదు. అందుకే ఈ మీటింగ్స్, అంటే ఈ ఫెలోషిప్లు ఎందుకు? అది పాషాణం కాకుండా ఉండటానికి, హృదయం కుళ్ళిపోకుండా ఉండటానికి, అది ఘోరమైనటువంటి వ్యాధి కాకుండా అరికట్టబడటానికి ఈ యొక్క ఫెలోషిప్, సహవాసం, కూడికలు, ఆరాధనలు. ఒక్క హృదయాన్ని స్వస్థపరిచేటువంటిది కేవలం దేవుని వాక్యం మాత్రమే. వాక్యము తప్ప ఏది కూడాను హృదయాన్ని స్వస్థపరచలేదు, హృదయానికి ఉన్నటువంటి రోగాన్ని బాగు చేయలేదు. ఈ రోజు వరకు నేను మంచోడిగా ఉండొచ్చు, నెక్స్ట్ మినిట్ నా మనసు మారొచ్చు. అటువంటి అపాయకరమైనటువంటిది హృదయం. ఏ మానవుని వ్యక్తిత్వం ఖచ్చితంగా ఇదిగో ఇట్లానే ఉంటుంది చచ్చేంత వరకు అని ఎవరు చెప్పలేరు. అందుకే లేఖనము హృదయం గురించి చెప్తామండి, మానవుని హృదయం గురించి. అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. యేసు ప్రభు చెప్పాడు, హృదయములో నుండి బయలు వెడలునవే మానవుని అపవిత్రపరిచేటువంటివి. బయట నుండి లోపలికి తీసుకునేటువంటివి ఏవి హృదయాన్ని అపవిత్రపరచవో. మేము పోర్కు తినమండి, పోర్కు తినం. మేము పోర్కు తింటే మా సైతాన్ అంటే తినమని ఎవరు బలవంతం చేయరు, ఎవరు ఇష్టం వాళ్ళది. తినేవాళ్ళని మీరు సైతాన్ ఫుడ్ తింటున్నారు అనకూడదు. అదేదో గొప్ప క్వాలిఫికేషన్ కాదు. పోర్కు తిన్నంత మాత్రాన అదేదో పెద్ద ఆత్మీయంగా బలంగా ఉన్నట్టు కాదు అర్థం. జ్ఞాపకం చేసుకోవాలి, మనం తెలుసుకోవాలి మనం. కాబట్టి కొన్ని విషయాలను మనము ఆలోచించినప్పుడు బయట నుండి తినేటువంటివి మనిషిని అపవిత్రపరచవు. మరి హృదయములో నుండి బయటికి వచ్చేటువంటివి మనిషిని అపవిత్రపరుస్తాయి. నిన్నే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పొల్యూట్ చేసేస్తాయి. డేంజరస్ హార్ట్. యోధా హృదయం కూడా అటువంటి అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నది. అందుకే అన్నిటికంటే భద్రముగా నీ హృదయమును కాపాడుకును, నీ హృదయంలో నుండి జీవధార బయలుదేరును. కాబట్టి నిన్నటిదాకా చాలా మంచోడు, నిన్నటిదాకా మంచోడే, ఎట్లా చేశాడు ఆ పని నేను నమ్మొద్దు కావట్లే, చేస్తాడు. అట్లాగే ఉంది యూదా పరిస్థితి. ఎవరైనా యూదాను అనుమానించారా? ఏ శిష్యుడు కూడా యూదాను అనుమానించలేదు. ఎప్పుడూ కూడా యూదా అనుమానాస్పదంగా ప్రవర్తించినట్లుగా బైబిల్లో రాయబడలేదు.
ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు, వాడి దగ్గర డబ్బు సంచి ఉన్నది కనుక వాడు దొంగ అయ్యండి, దోచుకుని వాడేయండి, వాడి దగ్గర డబ్బు సంచి ఉన్నదని వాడు ఇలాగను చెప్పాడు అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు మనకు లేఖనం రాయించి ఉంచాడు. కానీ ఏ శిష్యుడు కూడాను, లేకుంటే యేసు ప్రభుతో ఉండేటువంటి ఎవరు కూడాను యోధాని గురించి తప్పుడు సాక్ష్యం ఇచ్చినట్టుగా లేఖనంలో లేదు. ఎవరు కూడాను ఆయన సస్పెక్ట్ చేయలే. ఆయన ప్రవర్తన, ఆయన తీరు అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. అందుకే దేవుడు నరుని పైవేషంలో చూడడం చెప్పి లేఖనం తెలియజేస్తా ఉంది. నరుని పైవేషం బట్టి ఒక కంక్లూజన్కి ఎప్పుడూ కూడా దేవుడు రాడు. దేవుడు హృదయములను పరిశీలించేటువంటి వాడు. మనుషుడు పైవేషమును చూచును కానీ దేవుడు చూడడు. దేవుడు హృదయంలో చూసేటువంటి వాడు. ఎందుకు దేవుడు హృదయంలో చూస్తాడు అంటే ఆ హృదయం బట్టి మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. ఆ హృదయంలో నుండి బయటకు వచ్చేటువంటి వాటిని బట్టి వాని యొక్క ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. హృదయంలో నుండి ఏమేమి వస్తాయని చెప్పాడు దేవుడు యేసు ప్రభు? అబ్బో, చాలా పెద్ద లిస్ట్ ఉంది. భయంకరమైనటువంటివి వస్తాయి హృదయంలో నుండి, చాలా భయంకరమైనటువంటివి. అవి ఈ నోటితోటి పుల్పిట్ నుంచి పలకలేనంత ఘోరమైనటువంటివి ఉంటాయి హృదయంలో. అటువంటి హృదయం కలిగి ఉన్నటువంటి వాడు మానవుడు. అందుకే అన్నిటికంటే భద్రముగా నీ హృదయంలో నీవు కాపాడుకునుము. ఎందుకంటే నీ హృదయములో నుండే జీవధార బయలుదేరుతుంది. దేవుడు మనిషికి అవకాశం ఇచ్చాడు. దేవుడు మనిషిని నమ్ముతున్నాడు. దేవుడు మనిషికి తన యొక్క పనిని అప్పగించాడు. దేవదూతలకు అప్పగించలేదు. దేవుడు తన యొక్క రాజ్య విస్తరణ పనిని మనిషికి అప్పచెప్పాడు. దేవుడు డైరెక్ట్గా వచ్చి ఏ వ్యక్తికి కూడాను సహాయము చేస్తాడు కాదు. మనిషి ద్వారానే దేవుడు పని చేయడానికి ఇష్టపడేటువంటి వాడు. మనిషి ద్వారానే దేవుడు పని చేస్తాడు. అది దేవుని యొక్క పద్ధతి, ప్రక్రియ. మనిషిని వాడుకుంటాడు, మనిషి హృదయాన్ని వాడుకుంటాడు. అందులో నుండి జీవధారను బయటికి ప్రవహింపజేస్తాడు. అటువంటప్పుడు హృదయము పరిశుద్ధంగా ఉండాలి. హృదయము పరిశుద్ధంగా లేకుండా అపరిశుద్ధంగా ఉంటే జీవధార ఎట్లా నిలబడుతుంది? హృదయములో నుండి జీవధార ఎట్లా బయటికి వస్తుంది? హృదయమే కుళ్ళిపోయి ఉంటే. అందుకే అన్నిటికంటే భద్రంగా నీ హృదయమును కాపాడుకోను. హృదయమును భద్రంగా కాపాడుకోవాలంటే మనం చేయవలసినటువంటి పని లేఖనము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకును. హృదయములో వాక్యం ఉండాల, లేఖనం ఉండాల. అప్పుడు ఒకవేళ కుళ్ళున్నా కూడాను అది కడిగి పడేస్తుంది వాక్యం, తీసి పడేస్తుంది వాక్యం. యేసేపు హృదయములో వాక్యం ఉన్నది. యేసేపు హృదయములో వాక్యం ఉన్నది కాబట్టి బయట నుండి కుళ్ళు లోపలికి రావడానికి ప్రయత్నం చేసినప్పటికీ పోతీఫరు భార్య రూపంలో ఆయన దానిని త్రోసివేశాడు, తిరస్కరించాడు. ఎందుచేత? జీవధార ఉన్నది లోపల, కుళ్ళును లోపలికి రానియదు. ఇంత గొప్ప ఘోరమైన పాపము దేవునికి విరోధముగా నేనెట్లు చేయాలి? లోపల ఉన్నది దేవుని వాక్యం. ఇదేమో కంపు. దేవునికి విరోధముగా ఇది తీసుకొచ్చి ఇక్కడ ఎట్లా పెట్టుకుంటా? నేను చెయ్యను. ఏమైనా కానీ జైలుకు పోయినా పర్వాలే, ఇంకెక్కడికి పోయినా పర్వాలే, నేను ఈ పని చెయ్యను. ఎట్లా వచ్చింది ఆ శక్తి, ఆ బలము యోసేపుకు? అంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి దేవుని వాక్యం. కాబట్టి ఆయన హృదయము జీవధారతో నిండి ఉన్నది. మన హృదయాలు జీవధారతో నిండి ఉన్నప్పుడు కుళ్ళును లోపలికి రానియవు. అయితే ఇష్టపూర్వకముగా హృదయాన్ని కుళ్ళబెట్టుకుంటే మాత్రము జీవధార అందులో ఎంత మాత్రము కూడా ఉండదు. ఇప్పుడు మనం అందరము కూడా ఈ లోకంలో దేవుని దృష్టిలో ఎవరమంటే జీవధారలు కలిగినటువంటి పాయింట్స్. ఇప్పుడు పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, ఇక ముందు రోజుల్లో ఛార్జింగ్ పాయింట్స్ వచ్చేసినాయి. పోయేసి అక్కడ పోయి ఛార్జింగ్ పెట్టుకొని రీఛార్జ్ చేసుకొని వెళ్ళిపోతాం. అట్లాగే మనము అనగా విశ్వాసులు ఈ లోకంలో ఎవరంటే పవర్ పాయింట్స్. పవర్, జీవధార నీలో నుండి బయటికి పోవాలి. జీవధార అది దేవుని యొక్క ఉద్దేశం. నీలో నుండి బయటికి పోయి నీ పక్కోడిని దడపాలా, ఆ పక్కోడిని దడపాలా, అందరినీ దడపాలా. ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం ఇది. అయితే హృదయం కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంటే, పాడైపోయినటువంటి స్థితిలో ఉంటే, కక్ష, కార్పణ్యం, కుళ్ళు, కుతంత్రం, అపవిత్రతతో నిండి ఉంటే ఇంకెక్కడుంటుంది జీవధార? అందులో యూదా యొక్క హృదయం
అన్నీ ఉన్నాయి ఆయన హృదయంలో. విచిత్రం ఏమంటే అటువంటి వాడికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. అది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అటువంటి వాడికి కూడాను దేవుడు అవకాశం ఇచ్చి 3.5 సంవత్సరం ఆయనతో తిప్పుకున్నాడు. యేసు ప్రభు తెలీదా? ఈయన గురించి యేసు ప్రభు తెలియదు? ఈ హృదయం ఎట్టాడుతో యేసు ప్రభు తెలీదా? తెలుసు, తెలుసు. చాలాసార్లు చెప్పాడు, చాలా అవకాశాలు ఇచ్చాడు. రేపు వచ్చి మళ్ళా ప్రభువా నాకు నీవు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు అంటాడు. అందుకే యోధాకు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చాడు యేసు ప్రభు. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా చాలా ఇచ్చాడు. లాస్ట్కు డైరెక్ట్గా చెప్పేశాడు, మీలో ఒకడు సైతాన్ అన్నాడా? మీలో ఒకడు సైతాన్ అన్నప్పుడైనా ప్రభువా నన్ను క్షమించు అని అంటాడు అంటే బాగుంటుంది కదా, తప్పించుకునేవాడు. పోనీ ప్రభువా నేనా, ప్రభువా నేనా, ప్రభువా నేనా అని అడుగుతున్నారు అందరూ. శిష్యులందరూ మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, మీలో ఒకడు సాతాన్ అంటే ప్రభువా నేనా నేనా అని అంటున్నారు. ఎవరికోళ్ళు అడుగుతున్నారు. ఈ ముక్క ఎవరికి ఇస్తానో వాడే అని చెప్పి రొట్టె ముక్క ఒకటి ఇచ్చి యోధాకి ఇచ్చాడు. అప్పుడైనా అంటే డైరెక్ట్ అనమాట, నువ్వే నాకు ద్రోహం చేసేటువంటి వాడివి, నీ హృదయమే కుళ్ళిపోయింది, పాడైపోయింది, నీలో ఎంత మాత్రమో జీవధార లేదు, ఇప్పటికైనా మారు మనసు బంధు, క్షమాపణ కోరుకో, చివరి అవకాశం. నువ్వే డైరెక్ట్గా చెప్పాడు, నువ్వే అని మొక్క నోట్లో పెడితే ఏం చేశాడు యోధా? గబుక్కుని తిని మింగేసి గమ్మని వెళ్ళిపోయాడు చీకట్లోకి. అది రాత్రి వేళ అని రాయబడింది. అమ్మని చీకట్లో కలిసిపోయాడు. ఎందుకు? వాడు చీకటి శక్తి కాబట్టి. వాడి హృదయం అంతా చీకటి, కుళ్ళు, కుతంత్రము, వెలుగు దగ్గర ఎంత మాత్రమో రాడు. యోహాను సూత్రం రాయబడింది, చీకటి కార్యాలు చేసేటువంటి వాడు వెలుగు నొద్దకు రాడు. ఎందుకంటే వాని కార్యాలు చీకట్లో బయటపడతాయి కాబట్టి వెలుగు నొద్దకు రాడు. వెలుగు సంబంధమైనటువంటి కార్యాలు చేయడానికి భయం, వానికి ఇష్టం లేదు. అందుకే వాడు చీకట్లో కలిసిపోయాడు. యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పినప్పటికీ కూడాను 3.5 సంవత్సరం యేసు ప్రభుతో ఉన్నాడు, తిన్నాడు. 3.5 సంవత్సరం అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేయడం చూశాడు. ఆయన ప్రకృతి పైన ఉన్నటువంటి అధికారాన్ని ఆయన డైరెక్ట్గా యూదా చూశాడు. సముద్రాన్ని, గాలిని గద్దించడం చూశాడు. 5,000 మందికి రొట్టెలను పంచిపెట్టడం చూశాడు. ఇంకా చెప్పాలి అంటే లాజర్ను సమాధిలోంచి లేపటం చూశాడు. అనగా మరణం పైన కూడా ఈయనకు అధికారం ఉన్నదని చెప్పేసి కళ్ళతోటి చూశాడు, చేతులతోటి స్పృశించాడు. 3.5 సంవత్సరం చెవులతోటి విన్నాడు. కొండ మీద ప్రసంగం ఆయన విన్నాడు. ఎట్ట ఉండాలో తెలుసు, ఎట్ట ఉండకూడదో తెలుసు. ఇరుకు మార్గము తెలుసు, విశాల మార్గము తెలుసు, అన్నీ తెలుసు. క్రైస్తవుడికి అన్నీ తెలుసు. మొన్న ఒక పెద్ద పాస్టర్ ఆయన అంటున్నాడు ఒక మీటింగ్లో, సమస్య ఏంటంటే క్రైస్తవునికి అన్నీ తెలుసు, క్రైస్తవునికి తెలియనిదంటూ ఏదీ లేదు. అన్నీ తెలుసు, తెలిసే చేస్తాడు క్రైస్తవుడు, తెలిసే చేస్తాడు. తెలియక చేసే సమస్య లేదు. ప్రభువా నేను తెలియక చేసిన, అది కూడా వ్యాలిడ్ పాయింట్ కాదు. తెలియక చేసిన అంటే, కానీ తెలియక చేసినా తప్పే, తెలియజేసిన శిక్షనే. కానీ తెలుసు, తెలిసే చేస్తాడు క్రైస్తవుడు. అన్నీ తెలుసు ఈయనకే, యోధాకే తెలిసే చేశాడు. అందుకే ఏమంటాడు మత్తయి సువార్త 8-7 అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో భాగంగా ఏమంటాడు? 7:21 మత్తయి 7:21 చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, ప్రార్థనలు చేసేటువంటి ప్రతి వారు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అనుకుంటే అది పొరపాటే. ప్రభువా 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 అని మొరలు పెట్టి ప్రార్థనలు చేస్తూ ఉంటామే, అలాగున ప్రార్థనలు చేసే వాళ్ళందరూ గొప్ప భక్తులు, గొప్ప ఆత్మీయమైనటువంటి విలువలు కలిగినటువంటి వారు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి పోతారు అని అనుకుంటే అంతకన్నా మోసకరం ఇంకోటి లేదు. ప్రభువా 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 అని పిలిచేటువంటి ప్రతి వాడు కూడాను పరలోకమందున్నటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అయితే ఎవడు ప్రవేశిస్తాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అసలు తెలుసా దేవుని చిత్తం ఏందో తెలుసునా?
దేవుని చిత్తం ఏందో తెలుసా క్రైస్తవునికి? తండ్రి చిత్తము చేసేటువంటి వాడే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించును. అదొక్కటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశానికి క్రైటీరియా. దేవుని చిత్తము తెలుసా? మనకిష్టమైతే దేవుని చిత్తం, మనకు కష్టమైతే దేవుని చిత్తం కాదు. ఇంతే మనకు తెలిసింది. మనకిష్టమైతే ఇది దేవుని చిత్తం, ఇదే దేవుని చిత్తం, ఇంకేది కాదు. అందరంతే, అందరం అంతే. నీకు ఇష్టమైతే ఇది దేవుని చిత్తం, కష్టమైతే దేవుని చిత్తం కాదు. కాదు. దేవుని చిత్తం ఏమంటే ప్రతి విషయమందు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, మన విషయంలో యేసుక్రీస్తునందు దేవుని చిత్తము. ఉదాహరణకు ఒకటి చాలండి, చాలా ఉన్నాయి దేవుని చిత్తం. ఇది ప్రతి దినము దేవుని చిత్తమేదో దానిని పరీక్షిస్తూ తెలుసుకుంటూ ముందుకు సాగడమే క్రైస్తవుని యొక్క జీవితం, జీవిత పరమార్థం. ఏందయ్యా క్రైస్తవుని యొక్క జీవిత పరమార్థం? దైనందిన జీవితం అంటే ప్రతిదినము దేవుని చిత్తమేదో దానిని కనిపెట్టి తెలుసుకుంటూ ముందుకు సాగడం. ఇది క్రైస్తవుని యొక్క జీవితం. దేవుని చిత్తము ఎక్కడ దొరుకుతుంది మనకి? కలల్లో ఇస్తాడా దేవుడు? కళ్ళు మూసుకొని నిద్రపోతుంటే కలల్లో కనబడిస్తాడా? దేవుని చిత్తం క్లియర్గా లేఖనములలో రాయబడి ఉంది. ఇచ్చినటువంటి లేఖనము చదవకుండా బైబిల్స్ ఒక్కొక్క ఇంట్లో 10-20 బైబిల్స్ ఉంటాయి. తీసిన పాపాన పోనే పోరు, కొత్తగా ఉంటాయి, నిన్న మొన్న కొన్నట్టుగా ఉంటాయి, చదవరు. దేవుని చిత్తం రాయబడి ఉంది ఇందులో, నీ గురించి ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా. మన దేవుడు వ్యక్తిగతమైనటువంటి దేవుడు, ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా దర్శనమిచ్చేటువంటి వాడు, మాట్లాడేటువంటి వాడు, పలకరించేటువంటి వాడు, వ్యక్తిగతంగా స్నేహం చేయటానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడు. కాబట్టి నీ కొరకు ఆయన ఒక ప్రేమ గ్రంథము రాసించి ఉంచాడు. ప్రేమ గ్రంథం, లేఖనం, లేఖ కాదు, ప్రేమ లేఖ అంటే ఒక కాగితం. అట్లాంటి లేఖనాలు ఇన్నున్నాయి. ఇదంతా దేవుని యొక్క చిత్తమే, నీ విషయంలో, నా విషయంలో. దేవుని చిత్తం ఏదో ఎవరి దగ్గరకో పోవడం, ఎవరికో చెప్పడం. దేవుని చిత్తం ఏందో ప్రార్థన చేసి చెప్పండి బ్రదర్. అపరిపక్వమైనటువంటి ఆత్మీయ జీవితం అది. మనం అటువంటి ఆత్మీయ జీవితం జీవించడానికి వీల్లేదు. పరిపక్వత నొందినటువంటి క్రైస్తవులుగా మనము జీవించాలి. చేతిలో జీవం పెట్టుకొని, ఎందుకంటే యేసుప్రభువే చెప్పాడు, లేఖనముల యందు నిత్య జీవము కలదు అని యేసుప్రభు చెప్పాడు. నిత్య జీవం ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఇది దేవుని చిత్తం కాబట్టి. చేతిలో ఉంటుంది, లేకుంటే టేబుల్ పైన ఉంటుంది, లేకుంటే ఇంట్లో ఉంటుంది, ఎక్కడికో పోతాం. దేవుని చిత్తం ఎక్కడ? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? ఎక్కడ నుండి వస్తుంది సహాయం? కొండల తట్టు చూస్తే వస్తుంది ఆ సహాయం. ఏమని ఉండదు ఆ తర్వాత? కొండల తట్టును నేను కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎక్కడున్నాడు ఆయన? కొండల మీదనా? అప్పుడు అనుకున్నారు పాత నిబంధన గ్రంథంలో కొండల మీద, ఉన్నతమైనటువంటి స్థలాల మీద దేవుడు ఉంటాడు అని చెప్పి, కొండలు ప్రతి ఎత్తైనటువంటి స్థలాల పైన బలిపీఠాలు కట్టేవాళ్ళు, ఎత్తైనటువంటి స్థలాల పైన వాళ్ళు ఆరాధనలు చేసేవాళ్ళు. అందుకే కొండల మీద ఆరాధించేవారు. గిరిజీవి కొండపైన, ఇంకొక కొండపైన. ఓకే, అది పాత నిబంధన కాలం గడిచిపోయింది. కానీ ఇప్పుడు దేవుడు కొండలకు కాదు. మనం ఒకసారి చెప్పుకున్నాం ఆ మాట. దేవుడు కొండలకే దేవుడు కాదు, ఆయన లోయలకు కూడాను దేవుడే. దేవుడు ఎత్తైనటువంటి స్థలాల్లో ఉండేటువంటి వారికి మాత్రమే దేవుడు కాదు, నిమ్న జాతులకు దేవుడే, లోయలో ఉన్నటువంటి వారికి కూడాను దేవుడే. ఆయన అక్కడ ఆరాధించినా, ఇక్కడ ఆరాధించినా, ఎక్కడ ఆరాధించినా, ఎక్కడైనా ఉంటాడు ఆయన. కాబట్టి కొండల తట్టు కన్నులెత్తి అటు ఇటు ఎన్నో చూస్తే ఆ సహాయం రాదు.
ఇక్కడ ఉన్నది దేవుని సహాయం. జీవమున్నది, నిత్య జీవమున్నది, దేవుని చిత్తమున్నది లేఖనములలో. దీన్ని చదవాలా, ధ్యానించాలా, అర్థం చేసుకోవాలా. దేవుడు మాట్లాడతాడు, లేఖనంలో దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే లేఖనమైనటువంటి దేవుడు. దీన్ని మనము అర్థము చేసుకోవాలి. కాబట్టి తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలోను వెళ్తాడు, స్వతంత్రించుకుంటాడు. 22వ వచనం కూడా చదవండి. అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, దెయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా, గంటల గంటలు ప్రార్థనలు చేయలేదా, సుదీర్ఘమైనటువంటి ప్రార్థనలు చేయలేదా, ప్రతి దినము ఆలయానికి వెళ్ళలేదా? ఇవి కావు దేవుని రాజ్యంలోనికి తీసుకొని పోయేటువంటివి. చేతిలో బైబిల్ ఉంటే సరిపోదు. చేతిలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి సారాంశం ఈ టెక్కాల పైకి స్టంట్ ఎక్కినట్టుగా అట్లా ఎక్కకుంటే హృదయంలోకి ఎప్పుడు పోవాలా? మనం స్టంట్ వేయించుకుంటాం, ఇక్కడ నుంచి ఎక్కుతుంది పైకి, ఇక్కడ నుంచి గుండెలోకి పంపిస్తారు స్టంట్లు. ఇప్పుడు చేతిలో పెట్టుకుంటే కాదు బైబిల్, అందులో ఉన్నటువంటి సారం, ఎస్సెన్స్ ఇందులోనికి వెళ్ళాలా, ఇక్కడ స్థిర నివాసం చేయాలా. అప్పుడు మాత్రమే దేవుని చిత్తం తెలుస్తుంది, నిత్య జీవం అంటే ఎందుకు తెలుస్తుంది, నిత్య జీవంలోనికి వెళ్ళటానికి మార్గం ఏదో తెలుస్తుంది. అంతేగాని ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు దేవుని రాజ్యంలోనికి వెళ్తాడు అనుకుంటే అది మోసం, అది మోసపూరితం. వెళ్ళడం చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రభువును వెంబడించేటువంటి ప్రతి ఒక్కడు కూడాను పరిశుద్ధుడే అని అనుకుంటే పొరపాటు. వారిలో ఒకడు సాతాను, అయినప్పటికీ కూడాను దేవుడు వానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు మనిషికి. ఇప్పుడు గురుగులు గోధుమలు ఉన్నాయి. గోధుమలు పంట వేస్తే గురుగులు కూడాను మొలిసినాయి. ఇది శత్రువు పని అని చెప్పి ప్రభువే చెప్తాడు. ఓకే, శత్రువు పనే కావచ్చు. ఇప్పుడు ఆ పనివారు వచ్చి యజమాని దగ్గర ఏం చెప్తారు? గురుగులు విత్తాం కానీ గోధుమలు విత్తాం కానీ దాంతోపాటు గురుగులు కూడా మొలిచినాయి, వాటిని పోయి పెరిగేస్తాం అంటారు. అప్పుడు ఆ యజమాని ఏం చెప్తాడు? పెరగవద్దు, గోధుమలతో పాటు గురుగులు కూడా ఎదగనీయడి. అవకాశం. వారు ఎక్కడున్నారు? పొలంలో ఉన్నారు, ఫీల్డ్లో ఉన్నారు, అంటే సంఘములో ఉన్నారు. ఒకవేళ పక్కవాడిని చూసి నేర్చుకుంటారేమో. ఒక అవకాశం ఇద్దాం, 1 కాదు 2 ఇద్దాం, 3 ఇద్దాం, 3, 4, 5 కాదు, వాడు పెరిగేదాకా ఇద్దాం, పంట కోతకొచ్చేదాకా ఇద్దాం అవకాశం. వాడు ఎప్పుడైనా మనసు మార్చుకుంటాడేమో. మొలకలప్పుడే మీ పెరికేయొద్దు, పెరగబాకండి, అవి పెరగనివ్వండి, ఎదగనివ్వండి. గోధుమలతో పాటు గురుగులు కూడా ఎదగనివ్వండి. పంటకొచ్చినప్పుడు, కోతకొచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. అంతే దినమందు దేవదూతలు వచ్చి కోతకాలం కొడవెళ్ళి పెట్టి కోస్తారని చెప్పి రాయబడి ఉంది. అప్పటిదాకా అవకాశం ఉంది గురుగులు అనబడేటువంటి వ్యక్తులకి. ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు, ప్రతి చోట ఉంటారు. అవకాశం ఎందుకు ఉంటారంటే అది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహనం. ఇంకా ప్రేమ అంటే అన్నీ వస్తాయండి. ప్రేమ అంటే అన్నీ ఉంటాయి దాంట్లోనే. ప్రేమ ఓర్పు, ప్రేమ సహనం చూపిస్తుంది, ప్రేమ అన్నింటినీ తాలుకుంటుంది, అన్నింటినీ. ప్రేమ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. యేసు ప్రభు దేవుడు ప్రేమ అయి ఉన్నటువంటి వాడు కాబట్టి అన్నీ ఉంటాయి ఆయనకి. చూస్తా అవకాశం మీద అవకాశం. ఎప్పటిదాకా పెరిగి పెద్దోడయ్యి వాడి తల పండి ముసలివాడయ్యి కోత వచ్చేంత వరకు, కొడవలి పెట్టి కోసేంత వరకు, వాడు పంట పండేంత వరకు అవకాశం మీద అవకాశం దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఆ ఫలింపని ఆ చెట్టు ఉంది కదా, అంజూరపు చెట్టు ఉంది కదా, ద్రాక్షావనంలో వేయబడినటువంటి అంజూరపు చెట్టు. ఏం చేశాడు యజమాని? కొట్టేసేయి, అవసరం లేదు, ఇది కొట్టేసేయి, చాలా సంవత్సరాల నుంచి వచ్చి పంట కోసం వస్తున్నా
అంటే ఏమంటున్నాడు ఆయన యజమాని, తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా ఇప్పుడే కొట్టేయబా, ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం, దీని చుట్టూ తవ్వుతా, ఎరువేస్తా, నీళ్లు పెడతా, ఇంకొంచెం అవకాశం ఇద్దాం, ఇంకొక సంవత్సరం అవకాశం, ఇంకొక సంవత్సరం అవకాశం ఇద్దాం. వద్దు, అప్పుడే ముగించొద్దు, అప్పుడే కొట్టేయొద్దు. ఎందుకు? ఎందుకు? కృప అంటే అదే. ఊరికే మనం అత్యంత కృపాభరితుడైన తండ్రి కృపా కృప అంటే ఒకరికి తెలియదు అంటే మీకు కాదులేండి, ఎక్కువ మంది. కృప అంటే నిజంగా తెలిస్తే గడగడ గడగడ వణికిపోవాల విశ్వాసి. నా ఎడల దేవుని కృప ఉంది అని తెలిస్తే ఎంత అనుకోగలిగి దేవునికి ఎంత భయభక్తులతో జీవిస్తాడో. కృప యొక్క విలువ తెలియకపోవడం చేతనే లెక్కజమ లేకుండా క్రైస్తవులు ఉన్నారు. యోధాకి కృప తెలియదు, యోధాకి కృప అంటే తెలీదు. అందుకే లెక్క లేకుండా డబ్బులు మింగేస్తానే ఉన్నాడు. వాడు దొంగ అయ్యండి, దోచుకున్నవాడు అయ్యండి అని చెప్పి లేఖనం తెలియజేస్తాం. ఎన్నో అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు ప్రభు. ప్రతి అవకాశాన్ని కాలు రాస్తూనే వెళ్ళిపోయినాడు, వద్దనుకు కాలదనుతూనే వెళ్ళిపోయినాడు, చివరిదాకా వెళ్ళిపోయాడు, వాని పాపం పండేదాకా వెళ్ళిపోయాడు. 12 మందిలో యూదా ఒకడకు యూదా వచ్చెను. వానితో పాటు, యూదాతో పాటు వానితో కూడా బహుజన సమూహము. చూడండి ఇక్కడ మాటలు, వానితో కూడా బహుజన సమూహము ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. వీనితో పాటు ఎవరున్నారు? ఈ సోకాళ్ళు యూదాతో పాటు ఎవరున్నారు? బహుజన సమూహం ఉంది. బహుజన సమూహం, ప్రధాన యాజకుల నుండి వచ్చినటువంటి వారు ఈ బహుజన సమూహం. ఇంకా ప్రజల యొక్క పెద్దల నుండి వచ్చినటువంటి వారు ఈ బహుజన సమూహం. ప్రజల ప్రధానులు, పెద్దలు, ప్రధాన యాజకులు వారి యొద్ద నుండి కర్రలు, కత్తులు తీసుకొని, గుదేలు అంటే బాగా లావాపాటి కర్ర, కత్తులు, గుదేలు అనే మాట ఇక్కడ ఉంది, తీసుకొని వచ్చారు. ఎవరితో కూడా వచ్చారు వీళ్ళు? యూదాతో కూడా. వానితో కూడా అంటే ఎవడు వాడు? యూదాతో కూడా వీళ్ళు వచ్చారు. వీరు యూదాని తీసుకొని రాలే, యూదానే వీళ్ళని తీసుకొని వచ్చాడు. అది ఎక్కడ? యూదా దగ్గరికి ప్రధాన యాజకులు పోలే, ప్రధాన యాజకుల దగ్గరికే యూదా పోయిండు. ఒకసారి చదవండి ఈ పక్క పేజీలో మత్తయి 26వ అధ్యాయం, మత్తయి 26 14 15 చదవండి. మత్తయి 26 14 15. అప్పుడు 12 మందిలో ఒకడకు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, చూడండి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించడానికి తగిన సమయం కనిపెట్టుచుండెను. ప్రధాన యాజకులు యూదా దగ్గరికి పోలే, యూదానే ప్రధాన యాజకుల దగ్గరికి పోయేసి బేరం పెట్టాడు, డీల్ కుదిరించుకున్నాడు. నేను ఆయనను మీకు అప్పగిస్తాను. చూసారా? అట్లాగే వీళ్ళు యూదాను వెంట పెట్టుకొని రాలే యేసుప్రభుని పట్టుకోవడానికి, యూదానే వీరిని వెంట పెట్టుకొని వచ్చాడు. ఏంటంటే అక్కడ 3 పదాలు, బహు, ప్రధాన, పెద్ద. ఇవి ఇష్టం యోధాకు, ఇవి ఇష్టం. బహుగా ఈ లోకానుసారంగా పెద్దోడిగా ఉండాలా అని యోధాకి ఇష్టం, ప్రధానిగా ఉండాలా అని యోధాకి ఇష్టం, పెద్దగా ఉండాలా అని యోధాకి ఇష్టం. అందుకే ఆ ఇష్టాన్ని యేసు ప్రభు దగ్గర ఆయనకు ఉన్నటువంటి ఇష్టం నెరవేరదని తెలుసుకున్నాడు. నేను పెద్దగా ఉండలేను, నేను ప్రధానిగా ఉండలేను. ఏంది ఈయనేమో సిలువ వేయబడాలా, నేను చనిపోవాలా అంటున్నాడు.
ఈయన ఒక రాజ్యాన్ని మనం స్థాపిద్దాము, నువ్వు రాజుగా ఉండు అంటే ఈయన ఈ లోక రాజ్యం కాదు నాది అంటున్నాడు. మరి ఎందుకు ఏంతోటి? ఈయనకు కావాల్సింది ఏంది? యోధాకో ప్రధానిగా ఉండాలి, పెద్దగా ఉండాలా, బహుమంది ఆయన్ని వెంబడించాలా. ఇది ఈయన ఆశ. యేసు ప్రభుతో ఉంటే ఈ ఆశలు నెరవేరేటట్టుగా లేవు. అందుకే ఈయన ప్లాన్ బి వెళ్ళిపోయాడు పక్కకి. ప్రధాన యాజకుల దగ్గరికి పోతే ఈయన కూడా ప్రధాన యాజకుడు అవుతాడు అనుకున్నాడేమో. ప్రజల పెద్దల దగ్గరికి పోతే ఈయన కూడా ఒక పెద్దగా చేస్తాను అనుకున్నాడేమో. ఇప్పుడు నన్ను వెంబడిస్తున్నాడు కదా, బహుమంది ప్రజలు, బహుమంది జనసమూహము, ఎప్పుడు నా వెనకాల ఎట్లాగా ఉంటాను అనుకున్నాడేమో. పిచ్చోడు అనుకో ఉంటాడు, ఖచ్చితంగా అనుకో ఉంటాడు. ఎందుకంటే వెరీ నెక్స్ట్ డే తనకు ఆశలన్నీ కూడా నడేసలు అయిపోయినాయి. ఎప్పుడైతే యేసు ప్రభుని సిలువ పైన తీసుకొని పోయి సిలువ వేశారో ఆయనకు ఆశలన్నీ ఆవిరైపోయినాయి. గిల్టీనెస్ వచ్చేసింది. తన వెనకాల ఎవ్వరు లేరు, జన సమూహం లేదు, ప్రధాన యాజకులు లేరు, ప్రజల పెద్దలు లేరు, ఎవ్వరు లేరు. ఒంటరి అయిపోయినాడు. మళ్ళా పోయాడు ప్రధాన యాజకుల దగ్గరికి, ఆ బాక్స్, ఆ మూట తీసుకొని, ఆ డబ్బు మూట. నేను తప్పు చేసినట్టున్నాను, నేను చేసింది కరెక్ట్ కాదు, నేను నిరపరాధి రక్తాన్ని నేను చిందించి నేను తప్పు చేశా, పాపం చేశా, ఇదిగో ఈ డబ్బులు మీకు తీసుకో. ఏమన్నారు ప్రధాన యాజకులు? ఏమన్నారు? నీతో మాకేమీ సంబంధం లేదు, నువ్వెవరో నేనెవరో పో అన్నారు. అంతే. దరిద్రుడు ఆశపడును కానీ వాడి ప్రాణంకి ఏమీ దొరకదు. ఆశపడాడు పాపం, కానీ ఏమీ దొరకలే. ఏం చేశాడు? దొరక్కపోయేసరికి ఊరేసుకొని సావలే. అదే ఇక్కడ ప్యాథటిక్ థింగ్ ఏంటంటే, ఊరేసుకున్నాడు పాపం, కానీ సావలే. ఊరి తెగిపోయి ఆ ఎత్తు నుంచి పడితే మధ్యకి ఇరిగి కడుపులో పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఊరేసుకుంటే ఊరి సక్సెస్ కాలే. చావులో కూడా ఆయన ఫెయిల్యూర్. యూదా కారణం జీవాధిపతిని మోసగించాడు, జీవాధిపతికి ద్రోహం చేశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ముద్దుతోటి జీవాధిపతిని అప్పగించి ద్రోహిగా నిలబడ్డాడు యూదా. ఈయన ఏం చెప్తున్నాడంటే, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయన పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పాడు. ప్రేమకు చిహ్నమైనటువంటి ముద్దుని ద్రోహానికి మార్చేశాడు యోధా. ద్రోహిగా మిగిలిపోయినాడు యోధా. యేసు ప్రభుని పట్టించాడు యోధా. సైతాన్ పని అదే. యాక్చువల్గా సైతాన్ పని. ఇప్పుడు ముద్దు ప్రేమకు చిహ్నం అనుకున్నాం కదా, దాన్ని తీసేసి ముద్దు ద్రోహానికి చిహ్నం మార్చేసి. సైతాన్ యొక్క పని అది. వివాహము పరిశుద్ధమైనది, దేవుడు. సైతాను పరిశుద్ధమైందా, దాన్ని వేరే విధంగా చేసేసే. వివాహము క్రమమైనటువంటిది కాకుండా అక్రమంగా మార్చేసేయి, పరిశుద్ధం కాకుండా అపరిశుద్ధం చేసేసేయి. సైతాన్ వీళ్ళలో దూరింది సైతాను. వీళ్ళలో సైతాను దూరిందని చెప్పి లేఖనం రాయబడి ఉంది. వానిలో సాతాను ప్రవేశించను, అక్కడ నుండి వాడు వెళ్ళిపోయాడు అని చెప్పి రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో తిరిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఆశ్చర్య కార్యాలు చూసి అనుభవించి అనుభవపూర్వకంగా తెలుసుకొని చివరికి యూదలాగా అయిపోతే ఏమవుతుంది? అట్టి వారిని గుణపరచుట బహు కష్టం అని చెప్పి రాయబడింది. బహు కష్టం. ఒకసారి ఆత్మ సంబంధమైనటువంటి వరములను రుచి చూచి వెలిగించబడి జారిపోయినటువంటి వారిని తిరిగి వెలిగించటం, తిరిగి నిలవబెట్టడం బహు కష్టం. చాలా కష్టం. తిరిగి
నిలబడడం కష్టం. అందుకే జారిపోకుండా ఉండటానికి ప్రతి దినము ప్రభు గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. యూదా ప్రభు గడప యొద్ద ఉండవలసినటువంటి వాడు ప్రధాన యాజకుల గడపకి వెళ్ళిపోయినాడు. ప్రజల పెద్దల యొద్దకు వెళ్ళిపోయినాడు. వారి గడప యొద్ద కనిపెట్టుకున్నాడు. అందుకే వెళ్ళిపోయాడు. తన చోటికి వెళ్ళుటకు యూదా అని చెప్పి రాయబడదు లేఖనములో. తన చోటికి అంటే ఎక్కడ? నరకం. నరకం నరకానికి వెళ్ళటానికి యూదా ప్రయాసపడ్డాడు. తన జీవితం అంతా కూడాను నరకానికి పోవడానికే ప్రయాసపడ్డాడు, కానీ నిత్యజీవంలోనికి వెళ్ళటానికి ప్రయాస పడలేదు. ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో తిన్నాడు, ప్రభుతో అన్ని ప్రభుతో ఉండి పోవడం మాత్రం మన జీవితాలు అటు ఉండడానికి లే. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత తెలియకుండా ఉంటే ఒక రకం. ఇవన్నీ తెలుసుకుంటున్నావుగా. ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మళ్ళా మనము పక్కకి వెళ్ళిపోతే, ఈ లోకంలో కలిసిపోతే, చీకట్లో కలిసిపోతే. అందుకే ఈ యుగమందు అంతమందున్నటువంటి మనకు బుద్ధి కలగటానికి లేఖనములు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు. యూదాలాగా ఎవరు ఉండడానికి లేదు. యూదాలాగా ఎవరు, అందరూ కూడాను బలహీనులే. పేతురు కూడా బలహీనుడే. పేతురు చేసిన పనికి యూదా చేసిన పనికి పెద్ద తేడా ఏం లేదు. పేతురు కూడాను అబద్ధమాడాడు, పేతురు కూడాను యేసుప్రభువు ఎవరో తెలియదు అన్నాడు. అయితే యూదా చేసిన పని కూడా సేమ్, రెండు ఒకటే. అయితే ఇద్దరికి తేడా ఉంది. ఇద్దరికి తేడా ఉంది. ఇదేమో విల్ఫుల్గా చేశాడు, అదేమో యాక్సిడెంటల్గా జరిగింది. ఒకవేళ యాక్సిడెంటల్గా మనము ఒక్కొక్కసారి తప్పు, పాపం, పొరపాటు జరిగితే దిద్దుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. విల్ఫుల్గా కావలసుకొని ప్లాన్ చేసుకొని సమాలోచనలు చేస్తే మాత్రం అంతే సంగతి. యూదా పోయిన దగ్గరికే పోతాం. అలాగా ఉండకుండా ఉండటానికి పేతురు వలె తిరిగి వచ్చి దుఃఖపడి ఏడ్చి పశ్చాత్తాపడి తిరిగి మళ్ళా ప్రభు కృపను అందుకొని ఆత్మపూర్ణుడై ప్రభు కోసం సేవలో ముందుకు ఏ విధంగా వెళ్ళాడో ఆ విధంగా వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా తన కృపను అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.